అసలు అక్కడ మేము కాపాడలేము అనుకుంటున్నారా, లేకపోతే ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదనుకోవాలా, అర్థం కాని పరిస్థితి కదా. గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు యూకే వెళ్తుండు. ఎవరు డబ్బులు వెళ్తుండు? ప్రజల డబ్బులు. మీరు ఇచ్చారా? గోశాల గారు మీరు ఇచ్చారా ఆయనకి ఏమన్నా? ప్రజల డబ్బులతోటే కదా. నా డబ్బులతో వెళ్తారన్నాడని అన్నారు. ఏంది ఆయన డబ్బులతో వెళ్ళేది? లేలే, నిజమే, ఓన్ మనీతో వెళ్తాడని ఎలక్షన్ కమిషన్కి ఏదో పెట్టాడని కూడా అన్నారు. అంటే ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన రోజు నుంచి తిరిగే ప్రతి ఖర్చు ఆయన డబ్బులేనా? కాదబ్బా, ప్రైవేట్ టూర్ కదా లండన్. ప్రైవేట్ టూర్ ఎట్ అవుతుంది? ఇంతకుముందు వెళ్ళిన టూర్లన్నీ ముఖ్యమంత్రి హోదాలోనే ఉంటుంది. ఎన్నికలు అయిన రోజు నుంచి ఆయన తిరిగే ప్రతి ఖర్చు ఇప్పుడు మీరేం చెప్పండి, కవి హృదయం అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నంటే ఎన్నికలు అయిన రోజు నుంచి తిరిగే ప్రతి ఖర్చు కూడా ప్రభుత్వం అందే కదా ముఖ్యమంత్రి. మరి నీకు ప్రభుత్వంలో నీకు ప్రజలు కట్టిన పన్నులు డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నావు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ స్థానంలో ఉండి మరి ఇంత హింస జరుగుతుంటే ఎందుకు ఆ మనిషి బయటికి రాడు? నీకు హోదాను ఎంజాయ్ చేస్తున్నాను ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే అనుకోవచ్చు నాకు సంబంధం లేదు, ఇంక ఎన్నికలు అయిపోయినాయి, నేను దిగిపోతున్నాను, ఇక నాకేం పని అనుకోవచ్చు. నీకేం పని అనుకున్నప్పుడు ఆయన దిగిపోతున్నా అంట్లో 175 అంటున్నాడు కదా. సరే 175 ప్రస్తుతానికి అయితే రిజల్ట్ వచ్చేంత వరకు నా సంబంధం లేదు అనుకున్నట్టే ఉంది కదా ఆయన చేసేది. సెక్యూరిటీ ఎవరు ఇస్తున్నారు ఆయనకి ఇప్పుడు? ఆ గవర్నమెంట్ అయితే ఆ డబ్బులు ఎవరి? ప్రతిదీ ఈరోజు నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు కదా. మరి ఇన్ని ప్రివిలేజెస్ నువ్వు ఎంజాయ్ చేస్తూ నీకు రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే మీరు చెప్పండి, ఒక్క గంట ఒక్క నిమిషమైన బయటకు వచ్చి ఆ పెద్ద మనిషి మాట్లాడా? ఇదిగో సంయమనం పాటించండి, నువ్వు ముఖ్యమంత్రివి, నీ క్యాడర్గా చెప్పడం హోల్ స్టేట్కి చెప్పాలి, మీరు అందరూ ఎన్నికలు అయిపోయిన సంయమనం పాటించండి, ఎవరు గొడవ చేయొద్దు, తగిన చర్యలు తీసుకుంటామని ఒక్క బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఎన్నికల రోజు కూడా ఉదయమే లేదా ముందు రోజు సాయంత్రమే ప్రజలకు పిలుపు ఇవ్వాలి, అందరూ ఓటేయండి. అది కూడా ఓటు కాసే వెంకటకృష్ణ గారు అంటే అది ఒక ఆస్పెక్ట్. నీకు ఎన్నికల మధ్యాహ్నం ఎన్నికల రోజు మే 13వ తేదీ, మొన్న 13వ తేదీ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయినాయి గొడవలు. 13వ తేదీ స్టార్ట్ అయితే ఈరోజు 17వ తేదీతో ఒక్కసారైనా సరే ఆ మనిషి వచ్చి ఇద్దో డీజీపీని పిలిపించి మాట్లాడటము, లేకపోతే ఎన్నికలు జరుగుతున్న ఒక ఇవ్వచ్చు కదా. ఆయన ఈసీ కంట్రోల్ ఉంటారు, నేను కాదన్న, అయినా కూడా ముఖ్యమంత్రిగా నీకు ఆ బాధ్యత లేదా? అంటే నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? కొట్టండి, చంపండి, మనం ఓడిపోతున్నాం, రేపు కౌంటింగ్ ఏజెంట్లు కూడా వాళ్ళు దొరకకూడదు అన్నట్టుగా భయపెట్టాలనుకుంటున్నా, లేకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంత విలువలు లేని ముఖ్యమంత్రి, ఇంత చేతగాని ముఖ్యమంత్రి అని నేను చెప్పను, ఈయన విలువలు లేని ముఖ్యమంత్రి, ఇంత దిగజారిన ముఖ్యమంత్రిని నాకు తెలిసి గతంలో లేడు, భవిష్యత్తులో రాడు. ఎందుకంటే వెంకటకృష్ణ గారు మొన్న బ్రహ్మారెడ్డి మాచర్ల బ్రహ్మారెడ్డి అని అనుకోకుండా నాకు కాల్ చేశాడు. కాల్ చేస్తే వేరే విషయం మాట్లాడుతుంటే అయిపోయిన తర్వాత ఏమన్నా ఒక మాట చెప్తే మన వాళ్ళకి కూడా మనతో రోడ్లపైకి వస్తాను, దండిగా కొట్టుకుంటాను కదా, ఒక మాట చెప్తే ఉంటారు కదా, రాకుండా ఉంటారు కదంటే, ఎక్కడ జీవి నేను ఎక్కడ మన వాళ్ళు ఎక్కడ పోయారు, వాళ్ళే కదా మొత్తం పంపించి శైర వ్యవహారం చేస్తుండ్రు రాడ్లో ఎన్ను పట్టుకొని అంటే ఎందుకునా అంటే ఆయన ఒక కారణం చెప్పాడు. ఏం లేదు, ఇది పూర్తిగా పార్టీ తీసుకున్న నిర్ణయం. ఇది ఒక మాచర్లో రామకృష్ణారెడ్డో లేకపోతే తాడిపత్రిలో పెద్దారెడ్డో జమ్మలమడుగులో సుధీర్ రెడ్డో XOY తీసుకున్న నిర్ణయం కాదు, ఇది పార్టీ తీసుకున్న నిర్ణయం. ఏంటంటే పార్టీ ఓడిపోతుంది, వీళ్ళందరికీ ఎవరైతే అతి చేశారు 5 సంవత్సరాలు రేపు ఓడిపోతే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, లేకపోతే XYZలు కావచ్చు, వీళ్ళందరికీ ఏమవుతుందంటే రేపు వీళ్ళ మీద టీడీపీ వాళ్ళు దాడులు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఆ నేపథ్యంలో ఏమవుతుందంటే వీళ్ళ చుట్టూ కొంత క్యాడర్ కావాలి. ఎప్పుడైతే పార్టీ ఓడిపోతుందో వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ either పార్టీ అన్న మారిపోతారు, పారిపోతారు, లేదా వచ్చి టీడీపీకి సరెండర్ అవుతారు. ఈ రెండు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళందరికీ గంజాయి ఇచ్చేసి మనమే గెలుస్తున్నామని చెప్పేసి ఒక మనమే గెలుస్తున్నామని చెప్పేసి ఒక నమ్మకం కలిగించి తర్వాత గంజాయి ఇచ్చేసి మీరు పోయి కొట్టండి వాళ్ళందరినీ, ఎన్నికలు రిజల్ట్ వచ్చేలోపు ఈ లోపు కొట్టండి అని చెప్పి పంపిస్తున్నారు. రీజన్ ఎందుకు పంపిస్తున్నారంటే కొట్టడానికి, వీళ్ళందరూ కొట్టడానికి పోతే మొత్తం గుర్తే కదా వీళ్ళందరూ, రేపు పార్టీ చేర్చుకోదు టీడీపీ వీళ్ళందరినీ దగ్గరికి రానిది. రెండోది ఇప్పుడు ఈసీ ఏకంగా ఎస్పీలను సస్పెండ్ చేసినప్పుడు కేసులు పెడతారు. కేసులు అయ్యి టీడీపీ రానియనప్పుడు వాళ్ళు ఎక్కడికి పోవాలి? వాళ్ళ దగ్గర బడి ఉండాలి. ఎందుకంటే రేపు మళ్ళీ కోర్టులు కేసులు ఇవన్నీ లీగల్ ఎయిడ్ కావాలంటే ఆ బెయిల్ కావాలన్నా లేకపోతే వాళ్ళకు ఫుడ్ కావాలన్నా బతుకు తెరువు కావాలన్నా ఆ ఎమ్మెల్యే అభ్యర్థితోటే ఉండాలి, ఆ పిల్లేని రామకృష్ణారెడ్డితో పెద్దారెడ్డితో వీళ్ళతో ఉండాలి. వీళ్ళతో లేకపోతే వాళ్ళు బతకలేరు. సో వీళ్ళతో ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు సేఫ్.
సో వీళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళందరినీ కేసులు ఇరికించడం కోసము ఈరోజు దాడులు చేపిస్తుండ్రు. ఇది ఒక స్ట్రాటజీ. ఇది ఒకసారి జరిగితే బ్రహ్మారెడ్డి అన్న చెప్పాడు, ఒకసారి జరిగితే ఏదో యాక్సిడెంట్లు అనుకోవచ్చు, స్టేట్ మొత్తం జరుగుతుంది కదా. అవును, అంటే అది పార్టీ నిర్ణయం కదా. అంటే ఎవరు ఈ పార్టీ నిర్ణయం తీసుకుంది? జగన్మోహన్ రెడ్డి గారు కదా. అందుకు కదా ఆయన బయటికి రాంది, వచ్చేసి మీరు సమన్వయం పాటించండి. ఈ సినిమాను బ్లేమ్ చేస్తే లాభం ఏముంది ఇక్కడ? ఇప్పుడు పల్నాడు ఎస్పీ పాత అన్నతను మార్చారు, బిందు మాధవ్ను అతను తీసుకొచ్చారు. ఈజ్ అన్డౌటెడ్లీ ఈజ్ నైస్ ఆఫీసర్ పాపం. కాకపోతే ఏమైందంటే తన ఆర్డర్స్ ఇచ్చినా కూడా కింద ఆఫీసర్స్ ఇన్ లేదు. కింద ఆఫీసర్స్ అందరూ ఎవరు? మళ్ళీ ఎస్ఐలు, సిఐలు అందరూ కానిస్టేబుల్స్, ఈ గవర్నమెంట్ పెట్టిన వాళ్ళు వినలేదు. ఇప్పుడు పాపం ఆ ఎస్పీ వీళ్ళు చేసిన అంటే ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి ఆ ఎస్పీ బలైపోయి ఈరోజు ఈసీ అతని